ఓకే. సో, ఇవాళ డేటాబ్రిక్స్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ లేక్ ఫ్లో కనెక్ట్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, నార్మల్‌గా వేరియస్ సోర్సెస్‌ని మనం ఇంజెస్ట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ టూల్ అనేది యూజ్ చేస్తా ఉంటాము. అదే డేటాబ్రిక్స్‌లో ఆ థర్డ్ పార్టీ టూల్ అవసరం లేదు కనెక్ట్ చేయడానికి. అంటే డిఫరెంట్ సోర్సెస్‌ని లేక్ ఫ్లో కనెక్ట్ ద్వారా మనము కనెక్ట్ చేయొచ్చు. సో, దీనివల్ల ఏందంటే కాస్ట్ తగ్గుద్ది, ఫాస్టర్‌గా ఉంటుంది, సెక్యూర్‌గా ఉంటుంది. యూనిటీ కేటలాగ్ ఎనేబుల్ ఉంది కాబట్టి. సో, ఇందులో లేక్ ఫ్లో కనెక్ట్‌లో సో, ఇక్కడ 3 కనెక్టర్స్ ఉంటాయి. సో, డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసేయొచ్చు ఫైల్స్. ఇంకోటి స్టాండర్డ్ కనెక్టర్స్. ఈ స్టాండర్డ్ కనెక్టర్‌లో చాలా కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే ఈ మనము మెయింటైన్ చేయాలి. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా మెయింటైన్ చేయాలి. సో, కాఫ్కాలో, బ్యాచ్ ప్రాసెసింగ్‌లో, స్ట్రీమింగ్‌లో ఇది యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఇది మేనేజ్డ్ కనెక్టర్. దీంట్లో ఏందంటే సాస్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తారు ఇది. సో, ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది. సో, కాన్ఫిగరేషన్ బట్టి బేస్ అయ్యి ఉంటుంది ఈ కనెక్టర్స్ అనేది. సో, ఇలాగా. సో, లేక్ ఫ్లో కనెక్ట్ అంటే ఇది. సో, ఇలాగ 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. థాంక్ యూ.